వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అవసరం కోసం అబద్ధాలు చెప్పటమే కాంగ్రెస్ విధానం. బ్యాంకర్ల సమావేశంలో నిజం ఒప్పుకున్న డిప్యూటీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఆందోళనలు. రుణమాఫీ చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం. అన్నదాతలందరికీ రుణమాఫీ కోసం పోరుబాట. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. సిద్దిపేటలో అలజడికి కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్. మైనంపల్లి ఆధ్వర్యంలో కుట్రలకు స్కెచ్. సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరాలు. కాంగ్రెస్ తీరును ఖండించిన మేధావులు, ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా దంచికొట్టిన భారీ వర్షాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జడివాన బీభత్సం. డీటెయిల్స్ చూద్దాం. రైతుల ఖాతాల్లో రుణమాఫీ బోగసేనని బట్టబయలైపోయింది. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో వేసింది 7,500 కోట్లేనని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన ఒప్పుకున్నారు. రుణాల మాఫీలో వారం ఆలస్యమైన నో యూజ్ అని బట్టి చెప్పుకొచ్చారు. దీంతో సర్కార్ ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్దాలేనని తేలిపోయింది. రైతు బంధు వేయకుండా సర్కార్ పెద్దలు రంకెలు వేశారన్నది కూడా నిజమని రుజువైంది. సీఎం రేవంత్ ప్రగర్భాలన్నీ బూటకమేనని తేలిపోయింది. రైతులను సర్కార్ దగా చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి. సవాలు చేస్తూ తొడగొట్టిన రేవంత్ ఇప్పుడేం చెబుతారు? ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారా లేదా? చేయలేదన్నది ఇప్పుడు తేలిపోయింది. కాంగ్రెస్ అంటే దోకా అన్నది మరోసారి రుజువైంది. Statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request, what are the money we have transferred to you, to see to that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes. అవసరం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతామన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. ఎన్నికల ముందు రైతులపై కపట ప్రేమ ఒలకబోశారు. ఎన్నికలయ్యాక మాత్రం అన్నదాతలను అరిగోస పెడుతున్నారు. రైతులకు ఇచ్చే డబ్బు వారం ఆలస్యమైనా ఎలాంటి ప్రయోజనం ఉండదట. ఈ మాట అన్నది స్వయాన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. మరి ఇదే సోయి ఉంటే రైతు బంధు పైసలు ఖాతాల్లో ఉన్నా రైతులకు ఎందుకు వేయలేదు? ఆనాడు కేసీఆర్ సర్కార్ ఖాతాలో రైతు బంధు కోసం 7,000 కోట్లు ఉంచినా రైతు బంధు ఎందుకు వేయలేదు? 3 నెలలు ఆలస్యం చేసి అరకొరగా రైతు బంధు వేశామని అన్నదాతలను దగా ఎందుకు చేశారు? ఇక వానాకాలం పంట పెట్టుబడి ఎగ్గొట్టినప్పుడు రైతుల గురించి సోయలేదా? డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 8 నెలలు ఆలస్యం చేసినప్పుడు రేవంత్ సర్కార్కు ఈ ఆలోచన ఏమైంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు తెలంగాణ సమాజం. If you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes. Crop goes. ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమలే కాదు, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈ రోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు 10 ఏళ్లు కనీసం 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు రోజు ఏదో పత్రికలు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. But his statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request, what are the money we have transferred to you, to see to that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes. Crop goes. రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22న అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని, కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను అయోమయానికి, ఆవేదనకు గురి చేయటమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిపై రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడడంపై గులాబీ ముఖ్య నేతలు మండిపడ్డారు. సీఎంకు విఘ్నత, సంస్కారం లేవని దుయ్యబట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఎట్లా ప్రవర్తిస్తుందో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అట్లా ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మేము మా సీనియర్ నాయకులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ శ్రవణ్ గారు, మా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, మా యూత్ నాయకులు గెలు శ్రీనివాస్ గారు, ఆశీష్ యాదవ్ గారు, జయసింహ గారు, మా సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, ఇతర మిత్రులందరూ కూడా వచ్చి ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఇటువంటివి ప్రజాస్వామ్యంలో మంచివి కావు. ఎక్కడో ఏదో సందర్భంలో ఎప్పుడో మాట్లాడిరంటే, ఏదో ఆవేశంలో మాట్లాడిరంటే ఏదో అనుకుంటారు ప్రజలు. కానీ ప్రతీది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మొన్న హరీష్ రావు గారి మీద మాట్లాడారు వైరా సభలో, అదేవిధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడారు నిన్న మొన్న, మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారి మీద. అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి రుణమాఫీ నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని, ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు దాని గురించి మాట్లాడుకోకుండా వాళ్ళ రైతులంతా రోడ్డెక్కుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కనబడితే వాళ్ళ లాగులు వలగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి 49,000 పైచిలకు కోట్ల రుణమాఫీలో 17,000 కోట్లు చేసినామని చెప్పి, దాంట్లో కూడా ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పిన దాని ప్రకారం 7,500 కోట్ల రైతుల ఖాతాల్లో పడ్డాయని చెప్పి వారే స్వయంగా చెప్పినారు. కాబట్టి వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే కేసీఆర్ను తిట్టాలి, కేటీఆర్ను తిట్టాలి, హరీష్ గారిని తిట్టాలనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పైన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు ఈనాడు ప్రతి ఒక్కరూ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఈనాడు కేసీఆర్ గారిని తిట్టడం కూడా పెట్టుకున్నాడు. ఆయన కేసీఆర్ గారిని తిట్టినంత మాత్రం నీ పదవి మాత్రం పెరగదు. వీడ ఈనాడు ప్రతి ఒక్కరు నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ పెద్దల గురించి మాట్లాడుతున్నప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగం తెలంగాణలో అమలవుతుందా? ప్రత్యేకమైన సిఆర్పిసి ఏమైనా అమలవుతుందా? ప్రత్యేకమైన ఇండియన్ పీనల్ కోడ్ ఏమైనా అమలవుతుందా? ఇష్టం వచ్చినట్టు ఒక ప్రాంతంలో అత్యంత గౌరవించబడ్డటువంటి ఒక నాయకుడిని, గౌరవింపబడే నాయకుడిని, ఒక పార్టీ అధ్యక్షుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు ఒక కేసీఆర్ గారి పట్ల అవాకులు చెవాకులు మాట్లాడమే కాకుండా ఆయన చనిపోక ముందు ఆయన విగ్రహం గురి మాట్లాడటం ఎంతవరకు న్యాయం? పోలీసులు ఎందుకు ఈ రకమైనటువంటి ఒక ఔచిత్యాన్ని ప్రేక్షక పాత్ర పోషిస్తూ వహిస్తున్నారని చెప్పని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మనకు ఒక మాట ఉంటుంది, సమయం, సందర్భం, సంస్కారం అనే ఒక 3 పదాలు ఉంటాయి. సమయం, సందర్భం, సంస్కారం. దురదృష్టం ఏంటంటే ఉన్నతమైన పదవుల్లో కూర్చున్న వాళ్లకు వీటి విఘ్నత, వీటి సోయి, వీటి పట్ల ధ్యాస ఎక్కువ ఉండాలా. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉన్న కాస్త ఏమాత్రమైన ఇంగితం ఉందో లేదో అది కూడా పోయినట్టున్నది. ఇవాళ నా సమయం లేదు, సందర్భం లేదు, కనీస కుర్చీ పట్ల ఉండవలసిన బాధ్యత, సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. స్వచ్ఛ బయో డీల్ పై ఢిల్లీలో ఈడీకి బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన తమ్ముడు అనుముల జగదీష్ రెడ్డిపై విచారణ జరిపించాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ బయో డీల్ ను సమర్థిస్తూ ఐటీ మంత్రి కూడా మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తూ ఆధారాలతో సహా ఈడీకి కంప్లైంట్ చేశారు. దీనిపై స్పందించిన ఈడీ అధికారులు స్వచ్ఛ బయో డీల్ లావాదేవీలపై విచారణ చేపడతామని తెలిపినట్లు క్రిషాంక్ వెల్లడించారు. ఢిల్లీ కేంద్ర కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఈరోజు స్వచ్ఛ బయో డీల్ పై మరి అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వారి తమ్ముడు అనుముల జగదీష్ రెడ్డి గారితోని అమెరికాలో ఇటీవలే పర్యటనలో భాగంగా స్వచ్ఛ బయో డీల్ ఏదైతే కుదుర్చుకున్నారో దానిపై
పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అన్ని ఆధారాలతోని కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ వారి ఆ డైరెక్టరేట్ కి సంబంధించిన ఏదైతే మొత్తం డైరెక్టర్ గా ఉన్న యనుమల జగదీష్ రెడ్డి గారు డైరెక్టర్ గా ఉన్నారని ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఈడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు కంప్లైంట్ ని కూడా స్వీకరించి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి దానిపై విచారణ చేపడతారని అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చేందుకు దీని మీద మొత్తం పూర్తిగా కూడా డీటెయిల్స్ రావాలి. శ్రీధర్ బాబు గారు కూడా ఇందులో తప్పేముంది అని అన్నారు కాబట్టి అందుకే కేంద్ర కార్యాలయానికి వచ్చే ఈడీ దీని మీద విచారణ చేపట్టాలి. ఇందులో డైరెక్టర్స్ అయిన స్వచ్ఛ బయో డైరెక్టర్స్ మరియు రేవంత్ రెడ్డి గారు అందరి మీద కూడా పూర్తిగా డీటెయిల్ గా విచారణ చేపట్టాలని ఇందులో డిమాండ్ చేయడం జరిగింది. ప్రజాభవన్లో జనం పెట్టుకున్న అర్జీలకు దిక్కు దివానం లేకుండా పోతుంది. పైగా బాధితులకు అధికారుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. సమస్య మరింత జటిలమై బాధితులు లబోదిబో అంటున్నారు. ఇదే అదునుగా ప్రజావాణి పేరిట పైరవీకారులు కూడా తన పబ్బం గడుపుకుంటున్నారు. రేవంత్ పాలన అంటేనే నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ గా ఉంటుందని చాటి చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో సామాన్య ప్రజలు గోడు వినే నాదుడే లేకుండా పోయాడు. భూమి గుండ్రంగా తిరుగును అన్నట్లుగా ప్రజావాణిలో అందుతున్న దరఖాస్తులు సైతం చుట్టూ తిరిగి అక్కడికే వచ్చును అన్న చందంగా ఉంది పరిస్థితి. వివిధ అవసరాలు సమస్యల పరిష్కారం చేయాలంటూ ప్రజాభవన్లో జనం పెట్టుకున్న అర్జీలను పట్టించుకునేవారే కరువయ్యారు. రోజుకు 4 నుంచి 500 లెక్కన వారానికి 2 రోజుల పాటు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటి వరకు దాదాపు 70,000 దరఖాస్తులందాయి. వాటిలో రెవెన్యూ, వైద్యం, విద్య, విద్యుత్, పోలీస్, ఇతర రంగాల్లో తమ సమస్యలను ఏకరువు పెడుతూ అత్యధికంగా జనం దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రజాపాలన పేరిట తీసుకున్న అర్జీల తక్షణ పరిష్కారం కోసం అక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి నేతృత్వంలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం కోసం ఒక కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభ్యుడిగా ఉన్న ఈ కమిటీ కనీసం నెలకు ఒకసారైనా భేటీ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమం ఉన్న రోజు పోలీస్, రెవెన్యూ, ఆరోగ్యశ్రీ లాంటి అనేక కీలక శాఖల అధికారులు ప్రజాభవన్లో అందుబాటులో ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున యంత్రాంగం అందుబాటులో ఉన్నప్పుడు వాస్తవానికి ప్రజలకు తక్షణ ఉపశమనం దొరకాలి. అప్పటికప్పుడు నిర్ణయాలు జరగాలి. జనం ఆనందంతో ఇళ్లకు తిరుగుముఖం పట్టాలి. కానీ ఇక్కడ అవేవీ జరగడం లేదు. వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. భూమి గుండ్రంగా తిరుగునన్నట్లు జనం పెట్టుకున్న దరఖాస్తులు వయా కలెక్టర్ త్రూ కన్సర్న్ డిపార్ట్మెంట్ గుండ్రంగా తిరిగి మళ్ళా మండల, గ్రామ స్థాయి అధికారులకే చేరుతున్నాయి. అర్జీల విషయం తెలిసిన వెంటనే అధికారులు బాధితులను పిలిపించి క్లాస్ పీకుతున్నారు. జనాలు వాళ్ల నుంచి ధిక్కార స్వరమే కాకుండా బెదిరింపులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. హైదరాబాద్ వెళ్లి మా మీదే ఫిర్యాదు చేస్తావా, ఇక నీ పని ఎలా అవుతుందో మేం చూస్తామని కసురుకుంటూ వార్నింగ్ ఇస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. తద్వారా అర్జీదారు సమస్యలు మరింత ముదిరి జటిలమవుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరగానే పెద్ద పటాటోప ప్రదర్శనే చేశారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అభయహస్తం పేరిట నమ్మబలికిన 6 గ్యారంటీల అర్హుల గుర్తింపు కోసం జనవరి నెలలో ఒక వారం రోజుల పాటు ఇదే ప్రజాభవన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పెద్ద ఎత్తున స్పందించిన జనం తమ అర్హతలను ఏకరవు పెడుతూ ప్రతి స్కీమ్కు అప్లికేషన్లు దాఖలు చేశారు. అలా దాదాపు 1,28,00,000 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఇవే కాక సాధారణ సమస్యలపై అప్పుడే మరో 20 లక్షల మంది తమ అర్జీలను సమర్పించుకున్నారు. అయితే ఈ దరఖాస్తుల భవితవ్యంపై ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రజల అర్హతల వారీగా వాటన్నిటినీ క్రోడీకరించి కంప్యూటర్లో అప్లోడ్ చేయడం మినహా ఇప్పటి వరకు ఆ దిశలో జరిగింది శూన్యం. మరోవైపు ప్రజావాణి అదునుగా కాంగ్రెస్ మార్కు పైరవీకారులు సైతం తమ స్వైర విహారం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం చేయిస్తామని బాధితులను నమ్మించి హైదరాబాద్కు తీసుకొచ్చే విషయంలో వాళ్లు పబ్బం గడుపుకుంటున్నారు. ఈ దళారుల మాయలో పడుతున్న జనం కూడా ప్రయాణ ఖర్చులు, ప్రలోభ ఖర్చుల పేరిట చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది.
పని కాకపోగా వాళ్ళకిదో అదనపు హంగో. ఇక ప్రభుత్వానికి అందుతున్న ప్రజా గ్రీవెన్స్ లో వాటిలో పరిష్కారమైనవన్నీ అందిన అర్జీల్లో పనికిరానివి ఎన్నన్నది ఆ దేవుడికి కూడా తెలియదు. అధికారులు సైతం వెల్లడించరు, పాలకులు స్పష్టమైన ప్రకటన చెయ్యరు. ప్రశాంతంగా ఉన్న సిద్దిపేటలో కాంగ్రెస్ వికృత రాజకీయ క్రీడకు తెరతీసింది. పచ్చని సిద్దిపేటలో హస్తం రౌడీ బ్యాచ్ చిచ్చుపెట్టే కుట్రకు చేస్తోంది. యుద్ధ వాతావరణాన్ని సృష్టించి సిద్దిపేట ఇమేజ్ ను డ్యామేజ్ చేసే కుతంత్రాలకు పాల్పడుతోంది. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ అవగాహన సదస్సుకు అనుమతిని నిరాకరించిన పోలీసులు, కాంగ్రెస్ నేత మైనంపల్లి ర్యాలీకి మాత్రం రెడ్ కార్పెట్ వేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అన్నదాతలంతా రేవంత్ సర్కార్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. మైనంపల్లి ర్యాలీకి పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో సిద్దిపేటలో ప్రొవకేషన్ పాలిటిక్స్ తారా స్థాయికి చేరాయి. ప్రశాంతతకు కేరాఫ్ గా ఉన్న సిద్దిపేటలో అలజడి సృష్టించేందుకు హస్తం గుండాలు ప్రయత్నాలు చేస్తున్నారు. పచ్చని సిద్దిపేటలో అగ్గిపెట్టేందుకు కుతంత్రాలు చేస్తున్నారు. దీంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట ప్రతిష్టను దిగజార్చేందుకు ఎంతకైనా తెగిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కడే చెప్తున్నా ఉన్నాం, మీకు దమ్ముంటే పనిచేసి చూపించండి తప్ప మీరు రౌడీలను వేసుకుని వచ్చి సిద్దిపేటలో ఏదో అలజడి చేస్తామంటే మాత్రం సిద్దిపేట ప్రజలు ఊకోరు. మీకు కాంగ్రెస్ ను పొందబట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పి సిద్దిపేట ప్రజల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. చిత్తశుద్ధి ఉంటే రైతు రుణమాఫీ మీద మీరు పెట్టండి, దృష్టి పెట్టండి, కానీ ఈ దాడులు చేసి ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తాను చూస్తే ఖబర్దారని చెప్పి తెలియజేస్తున్నాం. రాజీవ్ గాంధీ జయంతి పేరిట సిద్దిపేటకు వచ్చిన కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ దగ్గర గొడవ సృష్టించే ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ముందు నుంచి ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. జనజీవనానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించారు. ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యారు. గులాబీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. దీంతో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ముందు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. మంత్రి అంటాడు రేషన్ కార్డు తప్పంటాడు, ఒక మంత్రి ఆధార్ కార్డు అంటాడు. అన్ని క్లియర్ ఉన్నాయి, అన్ని క్లియర్ ఇస్తేనే బ్యాంకు వాళ్ళు రుణం ఇస్తారు. నువ్వు 2 లక్షలు మాఫ్ చేస్తే 5 లక్షలు ఉండదు, 1 లక్ష ఉండదు, 2 లక్షలు అకౌంట్లో వేసేస్తే ఈ పరిస్థితే ఉండదు. నీకు శాతగాక పైసా డబ్బులు లేక ఇవన్నీ గోల్మాల్ చేసి ఏదో హనుమంతరావుని తోలిచ్చినో ఇంకేదో చేసి డిస్టర్బ్ చేసి రైతులను డిస్టర్బ్ చేస్తే రైతులంతా సంఘటితం అవుతారు. బాజాబ్తా నీ అసెంబ్లీ కూడా ముట్టడిస్తారు. 2 లక్షల రూపాయలు నువ్వు మాఫ్ చేయాల్సిందే, అది నువ్వు కంపల్సరీ చేయాల్సిందే, అది తప్పది. ఒకవేళ దేవకపోతే రైతుతో పెట్టుకున్నాడు ఎవరి ముందర పడ్డి. హస్తం పాలనలో పోలీసుల వ్యవహార శైలిపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ అవగాహన సదస్సును ఏర్పాటు చేసింది. అయితే పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. అదే సమయంలో ఎమ్మెల్యే మైనంపల్లి ర్యాలీకి మాత్రం పోలీసులు పర్మిషన్ వచ్చింది. రైతులకు పర్మిషన్ నిరాకరించిన పోలీసులు మైనంపల్లికి మాత్రం రెడ్ కార్పెట్ వేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్పై యావత్ రైతులోకం భగ్గుమంటుంది. అన్నదాతలపై పోలీసుల జులుమింటని నిలదీశారు. మైనంపల్లి ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారంటూ రైతన్నలు మండిపడ్డారు. రుణమాఫీపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి నాయకత్వంలో మేము రైతు సంపూర్ణ రుణమాఫీ ఏ విధంగా జరుగుతుంది, రైతు రుణమాఫీ అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్దాలు చెప్పి ఇంకా ప్రజలను మభ్యపెడుతుంది. అసలు పూర్తి వివరాలు గ్రామాలలో ఉన్న పరిస్థితి మీద ఒక సమీక్ష పెట్టుకుందామని చెప్పి కార్యకర్తలకు సంబంధించి రైతులకు సంబంధించిన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అయితే హనుమంతరావు అనే వ్యక్తి సిద్దిపేట జిల్లాకు సంబంధం లేదు, సిద్దిపేటకు సంబంధం లేదు. 10-12 ఏళ్ల క్రితం ఒకసారి సిద్దిపేట మీద దాడి చేసిండు గుండాలను తీసుకొచ్చి. మళ్ళీ ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఆయన రాజకీయ పలుకుబడి గురించా, ఆయన పదవుల గురించా ఈ సిద్దిపేట ప్రజల మీద దాడి చేస్తుండా ఏం అర్థమైతలేదు. ఒక తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రయత్నం చేసిన సీరియస్ గా అంటే ప్రతిరోజు కూడా ప్రజల సంక్షేమం పనిచేసిన హరీష్ రావు గారి మీద దాడి మరి ఆయన ఎందుకు చేస్తామని ఆయన తిరుగుతుండు ఏం అర్థమైతలేదు. సిద్దిపేట ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రౌడీ మూకలకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవిప్రసాద్ రావు, వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ అనేది అందరికీ అందేలా లేదన్న ఆయన రైతు భరోసా ఏమైందని ప్రశ్నించారు. సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావుకు ఏం సంబంధం ఉందని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. మైనంపల్లి సిద్దిపేటలో పోటీ చేస్తే ఎన్ని జన్మలెత్తినా గెలుపు కాదు కదా, కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేడని వంటేరు ప్రతాప్ రెడ్డి ఎద్దేవా చేశారు. పాఠశాల పిల్లల గురించి మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి గారి గురించి ఆయన చేసిన వికృతమైన వ్యాఖ్యానాలు సభ్య సమాజం సహించేవి కావు. ఓ దిగజారుడు తనాన్ని రాజకీయాల్లోకి ఇవాళ ఈ ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న విజ్ఞులు కూడా ఈ ముఖ్యమంత్రికి చెప్పాలి. ఇటువంటి ప్రాపర్ మేనర్స్ లేనటువంటి బత్తమీజ్ అంటారు. ఈ తమీజ్ లేనటువంటి ఈ వైఖరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇది ఏమాత్రం కూడా తగింది కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడని తల వంచుకునేటువంటి పరిస్థితి వస్తున్నది. ప్రజలు ఇటువంటి వాటిని సహించరు, డెఫినెట్ గా బుద్ధి చెప్తారు. వాళ్ళు ఏదో అనుకున్నారు, మాణిక్యాలు బారేసుకొని మసిగొంతను పట్టుకున్నట్టు అయిందని ఇవాళ ఒక పెద్ద మనిషి అంటున్నాడు నాతో. ఇటువంటి మనిషిని తెచ్చిపెట్టుకున్నామండి. రుణమాఫీ ఒక ఫార్సు బేవార్సు డ్రామా అనేది తేలిపోయింది. ఇవాళ ఎక్కడ ఏ ఊరికి పోయి అడిగినా కానీ రుణమాఫీ జరిగిందని చెప్పేవాళ్ళు పిడికడైతే జరగలేదని చెప్పేవాళ్ళు ఊరంతా. హరీష్ గారు ఒక మాట అన్నారు, ఈయన పరిపాలనలో అట్టర్ ఫ్లాపు, తొడియడంలో తోపు, బూతులు మాట్లాడడంలో టాపు. ఇదే రుణమాఫీ మోసానికి గురైన రైతులతో సదస్సులు పెడతాం. ఆ రైతులు నాగళ్లతోని వచ్చి మీ గాంధీ భవన్ దున్ని అక్కడ పంట అలుగుతారు. జాగ్రత్త. హైదరాబాద్ లో రుణమాఫీ చేయమని మా హరీష్ అడిగినా, మా కేటీఆర్ అడిగినా, మా నాయకులు అడిగినా, స్థానిక నేతలు అడిగినా ఎక్కడికక్కడ ప్రతిదాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రుణమాఫీ మేము ఇది చేసినామని చెప్పుకునేటువంటి ధైర్యం చేయనటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తాం. ఇలా హరీష్ రావు గారి మీద మేము దాడి చేస్తాం అని చెప్తే ఇక్కడ ఊరుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. డెఫినెట్ గా మీరు దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు. డెఫినెట్ గా ఎవరు మీరు వచ్చి కొడుతుంటే మేము గాంధీలాగా ఒక చెంప కొడుతూ ఇంకో చెంప పడడానికి మేము ఎవరైనా లేదు. మైనంపల్లి అనేటువంటి వ్యక్తి సిద్దిపేటకి ఏం సంబంధమో సమాధానం చెప్పాలి. నీ ఆధార్ కార్డు ఉందా? నీ ఓటర్ కార్డు ఉందా? అసలు నీకు సిద్దిపేటకి ఏం సంబంధం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇళ్ల మీద దాడులు చేస్తాం, అడిగినోడి మీద కేసులు పెడతాం, ఎదురు తిరిగితే లాఠీలతో కొట్టిస్తాం అన్నట్టుంది మీ ఇందిరమ్మ రాజ్యం అంటే. హరీష్ రావు గారికి పోల్చుకోవడం అంటే నక్కకు నాగలోకానికి పోల్చుకున్నట్టు లెక్క. ఎందుకు భ్రమలలో ఉన్నావు? ఉలికిలికి పడుతున్నావు. ఓడు హాఫ్ టికెట్, ఓడు ఫుల్ టికెట్, ఇద్దరు తండ్రి కొడుకులు. నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ కొడుకును రాజీనామా చేయించి పద్మక మీద మళ్ళా గెలువు. ఇప్పుడు ఈ సవాల్ తీసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే సిద్దిపేటలో నీ జన్మంతా కింద నాలుకేసి రాసుకున్నా కూడా నువ్వు గెలవవు. నువ్వు కాదు, నీ పార్టీ గెలవదు. రాసుకో. నాలుకే బస్ స్టాండ్ నుంచి అమరవీరుల స్తూపం దాకా నాలుక వేసి రాసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు అంటున్నా.
మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే మెదక్లో నీ కొడుకును రాజీనామా చేయించి పద్మక్క మీద మళ్ళీ గెలువును. ఇవాళ సిద్దిపేటకి ఎందుకు వచ్చిందంటే రాహుల్ గాంధీ మెప్పు పొందాలో లేకపోతే రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందో కొడుకు మంత్రి పదవి కోసమే. ఇలా నీ కొడుకు లబ్ధి కోసమో నీ రాజకీయ పునర్జన్మ కోసమో ఇట్లాంటి ర్యాలీలు చేస్తుండొచ్చు, కానీ ఇవి సమంజస ప్రజాస్వామ్యంలో ఇది తిరగబడతారు. రుణమాఫీపై దోకా చేసిన సర్కారుపై రైతులు సమరశంఖం పూరించారు. 3 విడతల్లోనూ మాఫీ కాకపోవడంతో కడుపు మండి రోడ్డెక్కారు. ప్రభుత్వ రుణభంగాన్ని నిరసిస్తూ రాష్ట్రం అంతటా రణరంగమైంది. తమకు జరిగిన అన్యాయంపై అధికారులను నిలదీశారు. బ్యాంకులకు తాళం వేసి సర్కారు మాఫీ డ్రామాపై నిప్పులు కక్కారు. ఒకవైపు రుణమాఫీ సంపూర్ణమన్న ముఖ్యమంత్రి మాటలు, మరోవైపు ఇంకా ఉన్నదన్న మంత్రుల వ్యాఖ్యలు. ఆ రెండింటి మధ్య బ్యాంకుల దగ్గర బారులు. మాఫీ కాకపోవడంపై కడుపు మండి రోడ్డెక్కిన రైతులు. 4 రోజులుగా రాష్ట్రం రైతు ఆందోళనలతో అట్టుడుకుతున్నది. కొర్రీలు పెట్టి కోతలు విధించి మాఫీపై సర్కారు దోకా చేసిందంటూ అన్ని జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ కార్యాలయాల వద్ద బైఠాయించారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులను నిలదీశారు. బ్యాంకులకు తాళం వేసి సర్కారు మాఫీ డ్రామాపై నిప్పులు కక్కారు. పలు జిల్లాల్లో కర్షకుల నిరసన గొంతుకను నొక్కేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు చెదరగొట్టారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో రాస్తారోకో చేస్తున్న రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ 44 జాతీయ రహదారిపై, జగిత్యాల జిల్లా మెట్పల్లి 63వ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం కాప్రీలో, నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో, బోధన్ మండలం కల్దుర్కిలో, కామారెడ్డి జిల్లా తడ్వాయిలో అన్నదాతలు ఆందోళనలు నిర్వహించారు. బస్సువాడలో రుణమాఫీ కాని రైతుల సంతకాలను సేకరించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి, ఆదిలాబాద్ జిల్లా బజార్ హాత్నూర్లో, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని రైతు వేదిక వద్ద రైతులు వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులపంచ ఏపీ జీవీబీకి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలోని ఇండియన్ బ్యాంకుకు రైతులు తాళం వేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద రైతులు పడిగాపులు కాశారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ వ్యవసాయ శాఖ కార్యాలయం, వికారాబాద్ జిల్లా మైలార్దేవ్పల్లి ఏడీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కదలాపూర్లో జరిగిన ధర్నాలో మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇదే ధర్నాలో ఏనుగు సాగర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ నేడు భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ప్రకటించింది. ఈ బంద్కు రాజస్థాన్లోని ఎస్సీ ఎస్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. సుప్రీంకోర్టు తీర్పు అన్యాయంగా ఉన్నదని, దీని గురించి దేశ ప్రజలకు వెల్లడించేందుకు భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు సమితి ప్రకటించింది. భారత్ బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు రాజస్థాన్ అధికారులు తెలిపారు. తెలంగాణ నంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ ఇప్పుడు మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా కింద కనిపిస్తున్న QR కోడ్లను స్కాన్ చేస్తే చాలు. లోకల్ టు గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి వార్త ఇక మీ అరచేతిలోనే ఆవిష్కరిస్తాం. టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్ తెర మీదే చూడొచ్చు.